శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి నూతన పాలక మండలి అభినందన సభ జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలితో ఆదిరెడ్డి వాసు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ దేవస్థానాల చైర్మన్ పదవులు, సభ్యుల పదవులు జై ఆదిరెడ్డి అనేవారికి ఇవ్వలేదు. జై కూటమి, జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ అనేవారికి, పార్టీ జెండా మోసిన వారికి మాత్రమే ఇచ్చామన్నారు. నూతన చైర్మన్ దాసరి గురునాథరావు మేం కష్టాల్లో ఉన్నప్పుడు మా వెంట ఉన్నారన్నారు. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, సభ్యులు వెల్లంకి జయరాం, కొండపల్లి శ్రీదేవి, బొమ్మన గౌరీ, పులగం సూర్యభాస్కరం, వారణాసి సుశీల, మట్టడి సాయి, మురళీ కోండ్రపు, అప్పారావులను ఆదిరెడ్డి వాసు అభినందించారు. ఈ కార్యక్రమంలో కూడిపూడి సత్యబాబు, నక్కా చిట్టిబాబు, వర్రే శ్రీనివాసరావు, వై శ్రీను, హారిక, నక్కా దేవి, కూటమి నాయకులు పాల్గొన్నారు. చైర్మన్గా ఎవరిని ప్రతిపాదించాలి, ఎవరు అర్హత ఉంది, ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానం, శివునికి సేవ చేసే అవకాశం, ఆయన యొక్క ఆశీస్సులు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నా వల్ల ఇబ్బంది పడిన గురునాథం గారికి ఇచ్చినట్లయితే మంచి చేసిన వాళ్ళు అవుతామని ఆలోచించి ఈ రోజున ఆయనకి సేవ చేసే అవకాశం, నాకు ఆ ఇబ్బందిని సరిచేసే అవకాశం కూడా వచ్చిందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా తేజోమూర్తుల నరసింహమూర్తి గారిని నియమించడంలో కానీ, ప్రత్యేకించి మైనార్టీ కార్పొరేషన్ కింద షేక్ బాషా లిమ్రా గారిని నియమించడంలో ముఖ్య పాత్రని మన ఆదిరెడ్డి వాసు గారు తీసుకోవడం, తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నా కూడా సముచితమైన గౌరవం జనసేన పార్టీకి ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన గెలుపుకు సహకరించినటువంటి వ్యక్తుల్ని రికగ్నైజ్ చేసి వారికి కూడా ప్రాధాన్యం కల్పించాలనేటువంటి భాగంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని నచ్చజెప్పి మరి ఇచ్చినందుకు, ఇవ్వడానికి సహకరించినందుకు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మీతో పాటు జనసేన పార్టీని, భారతీయ జనతా పార్టీని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్ళమని కోరుతూ ఉన్నాం. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా ఈ దేవస్థానానికి నన్ను చైర్మన్గా నిర్మించిన, ముందుగా ప్రపోజ్ చేసిన జనసేన పార్టీ నాయకులకి, దాన్ని ఆమోదించి ఈరోజు నేను చైర్మన్గా నన్ను అనౌన్స్ చేసిన మన ఆదిరెడ్డి శ్రీనివాసరావుకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేస్తూ, ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఈ గుడిలో దీని చరిత్ర 140 సంవత్సరాల చరిత్ర గల ఈ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ఇక్కడ ఎక్కువగా దేవంగులకి ఇది ఒక పుట్టినిల్లు లాంటిది ఈ దేవాలయం. వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవంగా ఈ దేవాలయాన్ని చూసుకుంటారు.